హలో అండి, నేను ఈ బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఖాళీ అయిపోయిన గంధం డబ్బాతో చేశానంటే నమ్ముతారా? మీరు తప్పకుండా నమ్మాల్సిందే, లేదంటే ఇది చూసేయండి. పూజ గదిలో ఇలా ఖాళీ అయిపోయిన గంధం డబ్బా ఒకటి తీసుకున్నాను. దీనిపైన ఇలా 2 రౌండ్స్ డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇలా చిట్టి చిట్టి గాజుల్లాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్ షేప్ కాకుండా డ్రాప్ షేప్ ఇవ్వడానికి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. రెండింటిని ఇలానే ప్రెస్ చేసేసుకుంటే డ్రాప్ షేప్ రెడీ. ఇప్పుడు వీటిపైన చుట్టూ గమ్ అప్లై చేసుకొని, నా దగ్గర ఓల్డ్ ది స్టోన్ లేస్ ఉంటే దాన్ని అయితే అంటించుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మీరు మ్యాచింగ్ నెయిల్ పెయింట్ అయినా వేసుకోండి. ఇప్పుడు నీడిల్లోకి 5 నుంచి 6 పొరలు దారం ఎక్కించేసుకొని చివరిన ముడి వేసేసుకొని ఫస్ట్ ఇలా చిన్న పూస, తర్వాత కొంచెం పెద్ద పూసని ఎక్కించేసుకున్నాను. తర్వాత చేసి పెట్టుకున్న డ్రాప్ షేప్ తీసుకొని ఈ విధంగా గుచ్చేసుకొని దారం లాగేసుకుంటే చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత నా దగ్గర ఉన్న ఇంకొన్ని బీడ్స్ అలాగే గోల్డ్ ఫ్లవర్స్ ఎక్కించేసుకున్నాను. ఇవన్నీ కూడా 10 గ్రామ్స్ 10 రూపీస్ ఉంటాయి. మీరు ఒక 5 గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం ఏ బ్లౌజ్ కి అయితే వేసుకోవాలనుకుంటామో ఆ బ్లౌజ్ తీసుకొని దానికి డోరీ ఉంటుంది కదా, దాన్ని చిన్నగా ఇలా ముడి వేసేసుకొని దారంలోకి ఎక్కించుకున్న ఐటమ్స్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టు వేసేసుకొని గట్టిగా 4 నుంచి 5 సార్లు ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని ఈ డోరీని ఇంకొంచెం టైట్ గా లాగేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఇంకో వైపు కూడా చేసుకున్నాను. అంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మంచి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఐడియా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.